అసలు ట్రంప్కి ఇలాన్ మస్క్కి మధ్య గొడవ ఏంటి? ఎలాన్ మస్క్ ఎక్స్లో నేను లేకపోతే ట్రంప్ ఎలక్షన్లో ఓడిపోయేవారని, డెమోక్రాట్స్ గెలిచేవారని, ఆయనకు అసలు కృతజ్ఞతే లేదని అన్నారు. ట్రంప్ టారిఫ్స్ వల్ల రిసెషన్ వస్తుందని వార్న్ చేశారు. అమెరికాలో ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెట్టడానికి సమయమైందా అని పోల్ పెట్టారు. ఈ ఇద్దరి జర్నీ ఎలా మొదలైందో, ఇలా ఎందుకు ముగిసిందో తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ ఎలక్షన్లో ట్రంప్ గెలవాలంటూ ట్రంప్ ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ని సపోర్ట్ చేస్తూ $250 మిలియన్ డొనేషన్ కూడా చేశారు. ట్రంప్ ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఎలాన్ మస్క్ హెడ్గా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని అనౌన్స్ చేశారు. డోజ్ ఒక స్పెషల్ టీమ్. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ మెయిన్ గోల్స్ ఏంటంటే ఇన్ఎఫిషియెంట్ డిపార్ట్మెంట్స్కి ఫండింగ్ కట్ చేయడం, గవర్నమెంట్ వాడే టెక్నాలజీని అప్డేట్ చేయడం, డూప్లికేట్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ డిపార్ట్మెంట్స్ని షట్ డౌన్ చేయడం, గవర్నమెంట్లో అసలు ఏం జరుగుతుందో జనాలకి క్లియర్గా ఉండేలా చేయడం. ఈ స్పెషల్ టీమ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని సేవ్ చేశారని క్లెయిమ్ చేశారు. డోజ్ వెబ్సైట్లో ప్రతి డిపార్ట్మెంట్ నుండి ఎంత ఖర్చు తక్కువైందో, మొత్తం ఎంత డబ్బు సేవ్ అయిందో చూపిస్తారు. కాంట్రాక్ట్ టర్మినేషన్స్ నుండి $34 బిలియన్ సేవింగ్స్, గ్రాంట్ టర్మినేషన్స్ నుండి $44 బిలియన్ సేవింగ్స్, లీజ్ టర్మినేషన్స్ నుండి $211 మిలియన్ సేవింగ్స్. ఈ అగ్రెసివ్ అండ్ ఫాస్ట్ చేంజెస్ వల్ల జాబ్స్ కోల్పోయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలాన్ మస్క్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ని అనౌన్స్ చేశారు. అసలు గొడవ ఇక్కడే మొదలైంది. అసలు ఈ బిల్లో ఏముంది? బాగా కష్టపడే అమెరికన్స్కి ట్యాక్స్ తగ్గించడం, బిజినెసెస్కి ట్యాక్స్ బ్రేక్స్ ఇవ్వడం, మిలిటరీ అండ్ బార్డర్ సెక్యూరిటీకి ఫండ్స్ పెంచడం, ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఫుడ్ని రిస్ట్రిక్ట్ చేయడం. ఎలాన్ మస్క్ ఇది వన్ బిగ్ స్టూపిడ్ బిల్ అని అన్నారు. దీనివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువని ఒపీనియన్ షేర్ చేశారు. ఈ బిల్ పాస్ అయితే రిచ్ పీపుల్ అండ్ బిజినెసెస్కి ట్యాక్స్ సేవ్ అవుతుంది, కానీ పూర్ పీపుల్కి ఏం లాభం ఉండదని, గవర్నమెంట్ అప్పులు డబుల్ అవుతాయని, చాలా ఫ్యామిలీస్ హెల్త్ కేర్ అండ్ ఫ్రీ ఫుడ్ యాక్సెస్ కోల్పోతారని అన్నారు. గవర్నమెంట్కి ఈ సోర్సెస్ నుండి వచ్చే టోటల్ ఇన్కమ్ $3,110 బిలియన్. గవర్నమెంట్ ఈ ఫంక్షన్స్ మీద స్పెండ్ చేసింది $4,159 బిలియన్, అంటే $1,049 బిలియన్ డెఫిసిట్లో ఉంది. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయితే ఈ డెఫిసిట్ డబల్ అవుతుందని, అమెరికా బ్యాంక్రప్ట్ అవుతుందని ఎలాన్ మస్క్ అన్నారు. ఈ గొడవ ఇంతటితో ఆగలేదు. సెక్స్ అఫెండర్ ఎప్స్టీన్ ఫైల్స్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారని, అందుకే ఫైల్స్ని రిలీజ్ చేయలేదని అన్నారు.